జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలో లక్షలాదిగా మనుషులు వచ్చినారు. నేను ఈ 58 నెలల్లో బాగా పరిపాలించాలని చెప్పి పొగడ్తలు తప్ప ఏమీ చేయలేదు. నేను సూటిగా అడుగుతున్నాం, ఆయన నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, విభజన హామీలన్నీ తెస్తా, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా అని చెప్పిన వాళ్ళు ఏ ఒక్క హామీ తెచ్చినారని చెప్పి మేము అడుగుతున్నాం. రాష్ట్రంలో ఆయన ఏం చెప్పాడు? ఆర్టీసీ ఛార్జీలు పెంచామన్నాడు, 8 సార్లు పెంచాడు. కరెంటు ఛార్జీలు పెంచామన్నాడు, కరెంటు ఛార్జీలు పెంచినారు. పెట్రోల్ డీజిల్ పక్క రాష్ట్రాల కన్నా మా రాష్ట్రం ఎక్కువ ఉంది, దాన్ని కూడా తగ్గిస్తామన్నాడు, దాన్ని చేయలేదు. ఏమి చేసినాడు అని చెప్పి ఆయన ప్రజలకు ఓట్లు అడుగుతున్నారు. విభజన హామీల్లో ఏ ఒక్క హామీ తేలేదు. పక్కన నువ్వు కడప జిల్లా వాసివై పక్కన స్టీల్ ఫ్యాక్టరీ దాని గురించి ఊసేలేదు. ఒక్క మాట మాట్లాడకుండా నేను బటన్ నొక్కుతానా, మీకు డైరెక్ట్ అకౌంట్లో పడతానా అది అని చెప్పి మళ్ళా మాయ మాటలు చెప్పి ప్రజలను మోసా చేసి మళ్ళా అధికారంలో రావాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ఆయన ఎవరు ఏమి చేసినా ఆయన స్వార్థంగా చేసే వ్యక్తి. ఈ 58 పరిపాలనలో ఏమి చేసినాడు చెప్పండి? పథకాలు మార్చి కోతులు పెట్టి మద్యం నిషేధం అన్నాడు, మద్యం ఏరులై పడుతుంది. ఇసుక మాఫియా, వైన్ మాఫియా, ఎక్కడ దౌర్జన్యాలు, మైనార్టీ ఎస్టీలకు ఎక్కడైనా రక్షణ లేకుండా పరిపాలన సజువుగా సాగిందా? ఎక్కడ పోయి ఆ రోజు అమరావతి అని చెప్పి నరేంద్ర మోడీ గారు వచ్చి చేసినప్పుడు, అమరావతి అని చెప్పి భూమి చేసినప్పుడు ప్రతిపక్ష నాయకుడు నువ్వు ఒప్పుకున్నావు. 3 రాజధాని మూడు ముక్కలాట ఆడుతున్నావు. అమరావతి రైతులను రోడ్డంబడి సంవత్సరాల పొడిగా వాళ్ళకు ఇబ్బంది పెడుతున్నావు. మా చెల్లమ్మను తీసుకున్నారన్నారు. మీ చెల్లమే, మీ రక్త సంబంధమే, మీ తల్లిదండ్రులకు ఒక్కరు మీరు పుట్టినోళ్ళే. కాంగ్రెస్ వాళ్ళంగా మేము కూడా కాదు, రాష్ట్ర ప్రజలు కానీ భారతదేశ ప్రజలు కానీ దాన్ని ఒప్పుకుంటారు. వాళ్ళకు నువ్వు బాగా చూసుకుంటే నీ దగ్గర నుంచి పక్క కాడికి ఎందుకు వస్తారు? పక్క పార్టీలోకి ఎందుకు పోతారు? నువ్వు నువ్వు అవినీతి కేసుల్లో, అక్రమ కేసుల్లో లోపల ఉన్నప్పుడు నీకోసం పాదయాత్ర చేయలేదా? నీకోసం ఫైట్ చేయలేదా? మళ్ళీ ఎందుకు ఆయన బయట వచ్చి పార్టీలో జాయిన్ ఇచ్చి మా నాన్న ఆశయాలకు మేరకు నేను పనిచేస్తానని వచ్చింది? మీరు మన వివేకానంద హత్య చేసినప్పుడు ఉండేప్పుడు చూసి వచ్చినారని చెప్పినారు, వేరే వాళ్ళు చేసినారని చెప్పినారు. నిన్న కూడా సభలో ఏమంటారు? హత్య చేసిన వాళ్ళకు పక్కన పెట్టుకొని మీరు రాష్ట్రం అంతా చెప్తాను, కడప జిల్లా పోతుంది, పొలియందల ప్రాంతంలో కూడా ఎవరు చెప్పినారో చెప్తున్నారు. సాక్ష్యాధారాలు సిబిఐ కూడా గూగుల్ పే ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి. ముద్దాయి అయినాడు, కోర్టులకు పోతున్నారు, కోర్టులో జరుగుతుంది. ఏం చెప్తారు మీరు? చచ్చిపోయిన వివేకానందకి తెలుసు, ఆ దేవుడికి తెలిసింది ఎవరు చంపినారని చెప్తారు. చచ్చినోనికి ఎవరు చంపినా దేవుడు ఆయన తిరిగి వచ్చి చెప్పలేడు. చెప్తే ఈ సమస్య ఏముంది? ఆ దేవుడు ఉన్నాడు. ఖచ్చితంగా తప్పు చేసిన శిక్ష వేస్తారు. ప్రజలు కూడా మీకు ఖచ్చితంగా శిక్ష వేసి ఈ రాబోయే ఎన్నికల్లో ఇంటికి పంపించే తప్పదు అని. కాబట్టి ప్రజలు బాగా ఆలోచన చేయండి. వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేసినా బీజేపీ ఖాతాలోకి పోతుంది, ఎవరికి ఓటు వేసినా జగన్కు వేసినా అదే ఖాతాలోకి పోతుంది, తెలుగుదేశం వేసినా అదే ఖాతాలోకి పోతుంది, పవన్కి వేసినా అదే ఖాతాలోకి పోతుంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం బాగుండాలా, దేశం బాగుండాలంటే ఆలోచన చేసి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటు వేయాలని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.